ఒక రేస్లో గెలవడం చాలా గొప్ప విషయం. కానీ అసలు రేసింగే ఎలా ఆడాలో మార్చేయడం అది వేరే లెవెల్ కదా. ఈరోజు మనం కేవలం ఒక రేసు గెలిచిన కథ గురించి కాదు, మొత్తం ఆటోమొబైల్ ప్రపంచపు గమనాన్నే మార్చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ గురించి తెలుసుకోబోతున్నాం. బజాజ్ మరియు కేటీఎంల కథ. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. బాగా లాభాల్లో నడుస్తున్న ఒక ఇండియన్ కంపెనీ అప్పుల్లో కూరుకుపోయిన ఒక యూరోపియన్ లెజెండ్ను ఎందుకు కొంటుంది? వినటానికే కొంచెం వింతగా ఉంది కదూ. ఇది పిచ్చి నిర్ణయమా లేక ఒక అద్భుతమైన వ్యూహమా? తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేయాలి. 2000వ దశకం మధ్యలోకి వెళ్ళాలి. అప్పుడు భారత మార్కెట్లో బజాజ్ అనే ఛాంపియన్ ఎలాంటి పరిస్థితిలో ఉందో చూద్దాం. పల్సర్ ఆ పేరు ఒక సంచలనం. 2001లో బజాజ్ ఇండియన్ మార్కెట్ను షేక్ చేసింది. కానీ ఆ భారీ సక్సెస్ తర్వాత ఏమైంది? డిస్కవర్, ప్లాటినా లాంటి మోడల్స్ వచ్చినా పల్సర్ రేంజ్ మ్యాజిక్ను మళ్లీ క్రియేట్ చేయలేకపోయాయి. చెప్పాలంటే కంపెనీ గ్రోత్ ఒకచోట ఆగిపోయినట్టు అనిపించింది. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. హీరో, హోండా లాంటి వాళ్లంతా 100-150cc కమ్యూటర్ సెగ్మెంట్ కోసం పోటీ పడుతుంటే రాజీవ్ బజాజ్ మాత్రం ఎవ్వరూ చూడని ఒక కొత్త దారిని చూశారు. అదే ఇండియాలో అప్పటిదాకా ఖాళీగా ఉన్న ప్రీమియం స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్. అందరూ ఒకేచోట పోరాడుతుంటే ఈయన మాత్రం ఒక కొత్త యుద్ధభూమిని గుర్తించారు. అయితే ఆలోచన బాగుంది, విజన్ ఉంది. మరి దాన్ని నిజం చెయ్యాలంటే ఒక వరల్డ్ క్లాస్ రేసింగ్ బైక్ను జీరో నుండి తయారు చేయడం అంత ఈజీ కాదు. దానికి కావలసిన టెక్నాలజీ, రీసెర్చ్, కొన్ని దశాబ్దాల రేసింగ్ అనుభవం అవన్నీ బజాజ్ దగ్గర అప్పటికప్పుడు లేవు. మరి ఎలా? సో బజాజ్ ఇలా ఒక సమాధానం కోసం వెతుకుతున్నప్పుడే కథ యూరప్కి షిఫ్ట్ అయింది. అక్కడ ఆస్ట్రియాలో కేటీఎం అనే ఒక లెజెండరీ బ్రాండ్ పెద్ద కష్టాల్లో చిక్కుకుంది. కేటీఎం అంటే అదొక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. రెడీ టు రేస్ అనేది వాళ్ల నినాదం కాదు, వాళ్ల డిఎన్ఏ. ఆఫ్ రోడ్ రేసింగ్లో వాళ్లు కింగ్స్. సరిగ్గా బజాజ్కి ఏ టెక్నాలజీ అయితే కావాలో, ఏ రేసింగ్ వారసత్వం అయితే కావాలో అదంతా కేటీఎం దగ్గర రెడీగా ఉంది. ఇక్కడే బజాజ్ చాలా తెలివైన ఒక అడుగు వేసింది. 2007లో కేటీఎంలో కేవలం 14.5% వాటా కొని ఆ బ్రాండ్ను ఇండియాకి తీసుకొచ్చింది. ఇది ఫుల్ కొనుగోలు కాదు, జస్ట్ ఒక పార్ట్నర్షిప్. రిస్క్ తక్కువ కానీ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉన్న ఒక స్మార్ట్ మూవ్ అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఒకవైపు కేటీఎం వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, మరోవైపు బజాజ్ యొక్క తక్కువ ఖర్చు తయారీ నైపుణ్యం. ఈ రెండూ కలిశాయి. అంతే, ఒక యూరోపియన్ రేసింగ్ బ్రాండ్ ఇండియన్ యువతకు అందుబాటు ధరలోకి వచ్చేసింది. అమ్మకాలు ఆకాశాన్ని అంటాయి. ఇది కేవలం ఒక ప్రోడక్ట్ సక్సెస్ కాదు, ఒక కొత్త మార్కెటే పుట్టింది. కానీ ఇండియాలో కేటీఎం సూపర్ హిట్ అవుతుంటే యూరప్లో వాళ్ల పేరెంట్ కంపెనీ ప్యూరర్ మొబిలిటీ ఒక పెద్ద తప్పులో కాలేసింది. హస్క్వర్నా, గ్యాస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి భారీగా అప్పులు చేసి మరీ కంపెనీలను కొంటూపోయారు. ఈ దూకుడే వాళ్ళని ముంచేసింది. మొత్తం అప్పు 1.8 బిలియన్ యూరోలు, అంటే మన కరెన్సీలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు. పాండమిక్ తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యంలో ఈ అప్పుల భారం మోయలేక కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. ఇక్కడే కథ అస్సలైన మలుపు తీసుకుంటుంది. ప్రపంచమంతా దీన్ని ఒక డిజాస్టర్గా చూసింది. కాని బజాజ్ మాత్రం దీన్ని ఒక 100 ఏళ్లకొకసారి వచ్చే అవకాశంగా చూసింది. ఈ స్లైడ్ చాలా ముఖ్యం. అందరూ అయ్యో అప్పుల్లో మునిగిపోయిన కంపెనీ అని అనుకుంటే రాజీవ్ బజాజ్ మాత్రం వావ్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇంత తక్కువ ధరకి దొరుకుతోంది అని ఆలోచించారు. ఒకరు సమస్యను చూశారు, మరొకరు అవకాశాన్ని చూశారు. అదే వ్యూహాత్మక ఆలోచనకు మామూలు ఆలోచనకు ఉన్న తేడా. నిజానికి ఇది మనకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ను టాటా ఎలా అయితే కొని నిలబెట్టిందో ఇది కూడా దాదాపు అలాంటిదే. ఒక లెజెండరీ ఫారిన్ బ్రాండ్ని ఒక ఇండియన్ విజనరీ లీడర్షిప్ కాపాడి దానికి కొత్త ఊపిరిపోయడం. సరే, మరి ఈ కొనుగోలు వెనక ఉన్న అస్సలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం డబ్బులు పెట్టి కొనడం కాదు. దీని వెనుక చాలా లోతైన వ్యూహముంది. దాన్నిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది బజాజ్ యొక్క 4 స్టెప్ చెక్మేట్ ప్లాన్. ఫస్ట్, కేటీఎంతో పాటు హస్క్వర్నా, గ్యాస్ లాంటి అన్ని బ్రాండ్ల టెక్నాలజీని సొంతం చేసుకోవడం. సెకండ్, వీటన్నింటినీ ఇండియాలోని బజాజ్ ప్లాంట్లో తయారు చేయడం. దీనివల్ల ఖర్చులు ఏకంగా 20-30% తగ్గుతాయి. థర్డ్,
కేటీఎం యొక్క గ్లోబల్ నెట్వర్క్తో యూరప్లో, బజాజ్ నెట్వర్క్తో ఏషియాలో అమ్మడం. ఇక ఫైనల్ స్టెప్ 4ది. ఫ్యూచర్లో ఎకానమీ మళ్లీ పుంజుకున్నప్పుడు ఈ ప్రీమియం బ్రాండ్స్ పోర్ట్ఫోలియోతో మార్కెట్ను ఏరడం. చూసాలా ఎంత పర్ఫెక్ట్ ప్లానో? మరి ఈ అద్భుతమైన వ్యూహం వల్ల బజాజ్ ఏం సాధించింది? దాని అంతిమ ఫలితం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే బజాజ్ ఒక ఇండియన్ కంపెనీ స్థాయి నుంచి ఒక గ్లోబల్ ఆటోమోటివ్ పవర్ హౌస్గా మారే ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ల చేతిలో లెజెండరీ గ్లోబల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక వాళ్లు ప్రపంచంతో పోటీ పడగలరు. ఓకే, ఈ మొత్తం కథ నుండి మనలాంటి ఆంట్రప్రెన్యూర్స్, బిజినెస్ లీడర్స్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి? ఇది చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఈ సూత్రాలు చూడండి. సంక్షోభంలోనే అవకాశం వెతకాలి. కొన్నిసార్లు R&D కోసం ఏళ్ల తరబడి కష్టపడే బదులు సరైన కంపెనీని కొంటే ఒకేసారి కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చు. మన బలమేంటో తెలుసుకుని దాన్నే ఆయుధంగా వాడాలి. బజాజ్కి అది లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అన్నింటికన్నా ముఖ్యం, మార్కెట్ బాగోలేనప్పుడు భయపడకుండా లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. రిస్క్ తీసుకోవాలి, కానీ గుడ్డిగా కాదు, లెక్కలేసుకుని తీసుకోవాలి. చివరిగా ఒక్క విషయం, గొప్ప నాయకులు అంటే ప్రవాహంతో పాటు వెళ్లేవాళ్లు కాదు, అసలు ఆ ప్రవాహం యొక్క దిశనే మార్చేయగల సత్తా ఉన్నవాళ్లు. బజాజ్ చేసింది సరిగ్గా అదే. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, ఇదొక మాస్టర్ స్ట్రోక్. जय हो जय हो भारत माता की जय।